ఏ రకమైనటువంటి తేడా లేకుండా అందరినీ కూడా భయభ్రాంతుల్ని చేయటం కోసమని ఏదో ఒక రకమైనటువంటి కుట్ర కేసులు బనాయించటమో, ఇది మా చిత్తూరు జిల్లాకు సంబంధించి మా కోఆర్డినేటర్ రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద ఏదో రకమైనటువంటి కేసులు బనాయించటం జరుగుతూనే ఉన్నది. అందులో భాగంగానే ఈ రోజున నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద మరీ దారుణంగా 2 నెలలుగా అతన్ని వెంటాడినట్టుగా ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి చర్యల వలన ప్రభుత్వానికే తీరని నష్టం జరుగుతుంది తప్ప మా కార్యకర్తలు నాయకులు ఎవ్వరూ కూడా ఈ అరెస్టులకు, తప్పుడు కేసులకు, ఈ నిర్బంధాలకి, ఈ దౌర్జన్యాలకు జడిసేటువంటి ప్రసక్తి ప్రస్తావన ఉత్పన్నం అవ్వదని, మీరెంతగా మా మీద ఈ రకమైనటువంటి నిర్బంధాలకు గురి చేస్తే అంతగా మా వైపు నుంచి ప్రతిఘటన అంత ఎక్కువ ఉంటుందేనని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.